చూసారా మదర్కి ఎలా కనెక్ట్ అయ్యిందో? లైక్ మనకి ఓమ్లో మదర్కి బేబీకి ఎలా కనెక్షన్ ఉంటుందో అలాగే ఉంది కదండి. ఉప్స్, చూసారా ఎంత మంచిగా కార్బోనేట్ అయిందో. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మీరు కనుక ఈ ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు సింధు. మన ఇండియాలో ఆల్మోస్ట్ ప్రతి ఇంట్లోని టీతోనే రోజు అనేది మొదలవుతుంది కదండి. టీలోని యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, వాటి వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయని అందరికీ తెలిసిందే కదా. అలాగే అదే టీని ఉపయోగించుకొని మనం చేసే రెసిపీ ద్వారా యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ అండ్ గట్ హెల్త్కి ఎంతో బాగా ఉపయోగపడే ఒక అద్భుతమైన రెసిపీ ఇవాళ తెలుసుకుందాం. అదేంటి అంటే కంబూచా. ఈ కంబూచా అనేది డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, గ్యాస్ బ్లోటింగ్ ఉన్న వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ డ్రింక్ చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా హ్యాపీగా తాగొచ్చండి. అండ్ ఇందులో రకరకాల ఫ్లేవర్స్ కూడా చేసుకోవచ్చు. ఈ రోజు నేనైతే మ్యాంగో ఫ్లేవర్తో చేస్తున్నాను. ఇప్పుడు సీజన్ కదా, యాక్చువల్లీ కెనడాలో అయితే సీజను, ఇండియాలో అయిపోతున్నట్టుంది. ఇప్పుడు ఆ కంబూచా రెసిపీని చేస్తూ దాని యొక్క బెనిఫిట్స్ గురించి మాట్లాడుకుందాం. వచ్చేయండి, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. నేను ముందుగా ఇక్కడ టీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఈ టీకి కావాల్సినవి 250 ml కప్తో 8 కప్స్ వాటర్, 6 టీ బ్యాగ్స్, అలాగే 3/4 కప్ షుగర్, అంటే 3/4 కప్ షుగర్ కావాలి. కానీ నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే 4 కప్స్ వాటర్ బాయిల్ చేసుకుంటున్నాను. ఎందుకంటే 8 కప్స్ ఒకసారే బాయిల్ చేసుకున్నారంటే చల్లారటానికి చాలా టైం పట్టేస్తుంది అనమాట. అందుకనే 4 కప్స్ బాయిల్ చేసుకొని 6 టీ బ్యాగ్స్ వేసుకొని ఒక 5 to 10 minutes ఉంచితే టీ డికాషన్ అనేది రెడీ అయిపోతుంది. అప్పుడు ఆ టీ బ్యాగ్స్ని పడేసి 3/4 కప్ షుగర్ యాడ్ చేసుకొని మొత్తం కరిగిపోయేంత వరకు కలుపుకోవాలి. ఇక్కడ నేను బ్లాక్ టీ బ్యాగ్స్ యూజ్ చేస్తున్నాను. మీకు ఒకవేళ లూజ్ బ్లాక్ టీ దొరికినా కూడా యూజ్ చేయొచ్చు. అదైతే 6 grams వేసుకుంటే సరిపోతుంది. మీరు ఇక్కడ చూస్తున్నట్లయితే నేను లిప్టన్ బ్లాక్ టీ బ్యాగ్స్ యూజ్ చేస్తున్నానండి. మీకు కావాలి అని అంటే నా వెబ్సైట్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను, మీరు వెళ్ళి పర్చేస్ చేయొచ్చు. ఇదిగోండి, ఇక్కడ వాటర్ బాయిల్ అవుతుంది కదా, ఆ బాయిల్ అవుతున్న వాటర్లో 6 టీ బ్యాగ్స్ వేసేసి ఒక 5 to 10 minutes ఉంచారంటే మీకు టీ డికాషన్ అనేది రెడీ అయిపోతుంది. మరీ ఎక్కువగా బాయిల్ చేయాల్సిన అవసరం లేదండి, ఆ వేడికే మొత్తం టీ అంతా ఎక్స్ట్రాక్ట్ అయిపోతుంది. వాటర్ కెఫిర్ ప్రాసెస్ చాలా ఈజీగా ఉంటుంది, కానీ ఈ కంబూచా రెసిపీ కొంచెం ఎక్కువసేపు ఉంటుంది. ఎందుకంటే వాటర్ బాయిల్ చేసుకొని అది చల్లారే వరకు ఉండి 7 days ఫెర్మెంటేషన్, ఇదంతా లాంగ్ ప్రాసెస్లో ఉంటుంది. బట్ దేని బెనిఫిట్స్ దానికే ఉంటాయి. మీరు కనుక వాటర్ కెఫిర్ వీడియో చూడకపోతే మన ఛానల్లో ఆల్రెడీ ఉంది, వెళ్ళి చూడండి. అది కూడా మంచి ప్రోబయోటిక్ డ్రింక్ రెసిపీ. ఈ టీ బ్యాగ్స్ పడేసిన తర్వాత వెంటనే షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి. అదే వేడి మీద షుగర్ కరిగిపోతుంది కాబట్టి. నాకు ఇక్కడ 3/4 కప్ అనేది అవైలబుల్గా లేదు కాబట్టి 1/2 కప్తో 2 times వేసుకుంటున్నాను. కంబూచా డ్రింక్ని మనం బయట కొనుక్కోవాలంటే చాలా ఎక్కువ ప్రైస్ పడుతుంది కదండి. అంటే 270 ml బాటిల్ ఒక 2 తీసుకున్నామంటే 300 rupees ఈజీగా అయిపోతుంది. అండ్ మనకి తాగినట్టు కూడా అనిపించదు. అంత ప్రైస్కి చాలా తక్కువే తాగేమనిపిస్తుంది. అదే ఇంట్లో చేసుకున్నాం అనుకోండి, తక్కువ ఖర్చుతో చాలా ఎక్కువ కంబూచా చేసుకోవచ్చు. ఒకసారి స్కూబీ కొనుక్కుంటే ఎన్నిసార్లైనా యూజ్ చేసుకోవచ్చు. ఇదిగోండి, నేను ముందు 4 కప్స్ బాయిల్ చేసుకొని టీ ప్రిపేర్ చేసుకున్నాను కదా, రిమైనింగ్ 4 కప్స్ చల్ల వాటర్ ఈ జార్లో వేసుకుంటున్నాను. వేసుకొని ముందుగా టీని ప్రిపేర్ చేసుకున్నాను కదా, ఆ టీని ఇందులో పోసుకుంటే తొందరగా చల్లారిపోతుంది అనమాట. మనం ఎక్కువసేపు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు చల్లారటానికి. ప్లస్ ఈ ప్రాసెస్లో కంపల్సరిగా మనం ఫిల్టర్డ్ వాటరే యూజ్ చేయాలండి. క్లోరిన్ ఉన్న వాటర్ యూజ్ చేశారంటే మనకి ఫెర్మెంటేషన్ అవ్వదు, అండ్ మనం కొనుక్కున్న స్కూబీ కూడా పోతుంది. ఇప్పుడు ఈ టీ పూర్తిగా చల్లారిపోయిన తర్వాత నేను ఆల్రెడీ ఒక బౌల్లోకి స్కూబీ అండ్ స్టార్టర్ తీసుకున్నది ఇందులోకి పోసుకుంటున్నాను. అసలు ఈ స్కూబీ ఏంటి, ఎక్కడి నుంచి వచ్చింది అన్నీ మీకు క్లారిటీగా చెప్తానండి. ఫస్ట్ ఇందులో పోసేసుకొని నేను ఫెర్మెంటేషన్కి ఒక ప్లేస్లో పెట్టేసుకున్నాక నేను మీకు ఫుల్గా డీటెయిల్డ్గా స్కూబీ అంటే ఏంటి, అసలు ఎక్కడ కొనుక్కున్నాను ఏంటి అన్నీ చెప్తాను. ఇలాంటి రెసిపీస్ చేయడానికి కష్టంగా ఉంటాయి, కానీ కరెక్ట్గా నేర్చుకొని చేశారంటే చాలా మనీ సేవ్ చేయొచ్చు, అలాగే గట్ హెల్త్ని కూడా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సో స్కూబీని, స్టార్టర్ని వేసుకున్నాక నీట్గా వాష్ చేసిన కాటన్ క్లాత్తో క్లోజ్ చేసి రబ్బర్ బ్యాండ్ని పెట్టుకోండి.
ఇలా క్లాత్తో క్లోజ్ చేయటం వల్ల స్కూబీకి కావాల్సిన ఆక్సిజన్ వెళ్తుంది, మనకి ఫెర్మెంటేషన్ అనేది కరెక్ట్గా అవుతుంది. ఆ ఫెర్మెంటేషన్ ప్రాసెస్లో అందులో ఉన్న బ్యాక్టీరియా, ఈస్ట్, షుగర్ని తినేస్తుంది. ఫైనల్గా మన బాడీలోకి తక్కువ షుగరే వెళ్తుంది. షుగర్ గురించి మీరు టెన్షన్ పడాల్సిన పని ఏమీ లేదు. ఇప్పుడు దీన్ని ఒక చీకటిగా ఉన్న ప్లేస్లో పెట్టుకోవాలి. ఎక్కడ వెలుతురు అనేది తగలకూడదన్నమాట. ఫెర్మెంట్ అవ్వటానికి 7 to 10 days పడుతుంది. ఈ రెసిపీకి టెంపరేచర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇదిగోండి, నా ఫస్ట్ ఫెర్మెంటేషన్ అనేది అయిపోయింది. నాకు ఫెర్మెంట్ అవ్వటానికి 8 days పట్టింది. మీరు ఇక్కడ చూస్తున్నట్లయితే పైన కొత్త బేబీ స్కూబీ ఫామ్ అయింది. ఇది మీకు లైట్గా బ్లూ కలర్లో కానీ బ్లాక్ కలర్లో కానీ ఫామ్ అయితే పాడైపోయినట్లే. అలా కాకుండా ఇలా ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా వస్తే పర్ఫెక్ట్గా ఫెర్మెంట్ అయినట్టు. ఈ స్కూబీ నుంచి మదర్ స్కూబీకి థ్రెడ్స్ లాగా కనెక్ట్ అయి ఉంటుంది. దాన్ని చూసి మీరు ఏదో అయిపోయిందని కంగారు పడొద్దు. ఇప్పుడు ఈ స్కూబీస్ తీసి క్లియర్గా బౌల్లో వేసి చూపిస్తాను, చూడండి. ఈ స్కూబీస్ని మీరు చేతితో పట్టుకోవచ్చు, కాకపోతే చేతులు అనేవి చాలా నీట్గా ఉండాలి. లేదంటే నెక్స్ట్ టైం ఫెర్మెంట్ చేసుకున్నప్పుడు బ్యాడ్ ఫంగస్ అనేది పట్టేస్తుంది. ఇప్పుడు నేను తీస్తున్నది బేబీ స్కూబీ. చూసారా మదర్కి ఎలా కనెక్ట్ అయ్యిందో? లైక్ మనకి ఓమ్లో మదర్కి బేబీకి ఎలా కనెక్షన్ ఉంటుందో అలాగే ఉంది కదండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి మదర్ స్కూబీని కూడా తీద్దాం. ఇప్పుడు నేను తీస్తున్న ఈ మదర్ స్కూబీ నేను అమెజాన్లో ఆర్డర్ చేసింది. మనం ఆర్డర్ చేసుకుంటే ఏమొస్తుందంటే కొంచెం రా కంబూచాతో ఈ స్కూబీ అనేది పంపిస్తారనమాట. స్కూబీకి కొంచెమైనా రా కంబూచా లేకపోతే స్కూబీ చనిపోతుంది. ఇక్కడ చూసారా మదర్ స్కూబీ కంటే బేబీ స్కూబీ పెద్దదిగా ఉంది. ఎందుకంటే మనం ఫెర్మెంట్ చేసే జార్ని బట్టి స్కూబీ అనేది ఫామ్ అవుతుంది. ఇప్పుడు ఈ కంబూచా ఫెర్మెంట్ అయిపోయిందని ఎలా తెలుస్తుంది అంటే బ్లాక్ టీతో చేసుకుంటాం కాబట్టి ఫస్ట్ డే మనకి బ్లాక్ కలర్లో ఉంటుంది. ఫెర్మెంట్ అయ్యేసేసరికి మనకి ఇలాగా లైట్ బ్రౌన్ కలర్లోకి కలర్ చేంజ్ అవుతుంది అనమాట. ప్లస్ మనకి ఇలాగా నురగలాగా ఫోమీగా కూడా ఫామ్ అవుతుంది. అండ్ టేస్ట్ కూడా చేసి చూడొచ్చు. పర్ఫెక్ట్గా అయిపోయిందండి. లైట్గా వెనిగరీ టేస్ట్ వస్తుంది, స్వీట్నెస్ కూడా తగ్గిందనమాట స్టార్టింగ్కి ఇప్పటికి. ఇప్పుడు మనం 2 స్కూబీస్ ఒక బౌల్లోకి తీసుకున్నాం కదా, ఆ 2 స్కూబీస్ మునిగేలాగా కొంచెం రా కంబూచాని, ఈ ఫెర్మెంట్ అయిన కంబూచాని పోసుకోవాలన్నమాట. లేదంటే ఆ స్కూబీస్ అనేవి చనిపోతాయి, ఉండవు. మీకు ఈ రా కంబూచా టేస్ట్ నచ్చితే ఇలానే ఫ్రిడ్జ్లో పెట్టుకొని రోజుకి కొంచెం కొంచెం తాగొచ్చు. లేదు అని అంటే సెకండ్ ఫెర్మెంటేషన్ చేసుకోవచ్చు. ఇప్పుడు సెకండ్ ఫెర్మెంటేషన్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ఈ ఫెర్మెంటేషన్ అయితే ఏ ఫ్రూట్తోనైనా చేసుకోవచ్చండి. మ్యాంగోతో కానీ, పైనాపిల్తో కానీ, బ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీస్, ఏ ఫ్రూట్తోనైనా చేసుకోవచ్చు. నాకు ఈరోజు మ్యాంగో అవైలబుల్గా ఉంది, మ్యాంగోతో చేసుకుంటున్నాను. మ్యాంగోని బాగా కడిగేసుకొని నీట్గా పీల్ చేసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని నేను చూపించిన విధంగా బాటిల్లోకి వేసుకోండి. వేసుకున్నాక అంటే నేను వాడుతున్న లాంటి ఫ్లిప్ క్యాప్ బాటిల్సే యూజ్ చేయండి. అవైతేనే మీకు ఫెర్మెంటేషన్కి బాగుంటాయి. అవే మంచి బాటిల్స్ అన్నమాట ఫెర్మెంట్ చేసుకోవడానికి. అంటే మీకు ప్రెజర్ లీక్ అవ్వకుండా ఉంటుంది, ప్లస్ కార్బొనేషన్ బాగా జరుగుతుంది. కంబూచా, కెఫీర్ ఇవన్నీ గట్ హెల్త్కి చాలా మంచివని తెలుసు కదా. అంతేకాకుండా యాంటీ ఏజింగ్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, ఇమ్యూనిటీ సిస్టమ్ పెంచడానికి, అలాగే స్కిన్ హెల్త్ని ప్రమోట్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. ఎలా అంటే తెలుసు కదా, మన బాడీ మొత్తం మన సెల్స్ కన్నా ఈ మైక్రో ఆర్గానిజమ్సే ఎక్కువ ఉంటాయి. వాటికి ఇలాంటి ప్రొబయోటిక్స్ ఫుడ్స్ అంటే చాలా ఇష్టం. ఈ కంబూచా రెసిపీ అనేది ఆల్మోస్ట్ 2000 years ఓల్డ్దండి. దీనికి నిక్నేమ్ కూడా ఉంది, ఎలిక్సిర్ ఆఫ్ లైఫ్ అని. ఎలిక్సిర్ అంటే అమృతం అని అర్థం అన్నమాట. మ్యాంగో పీసెస్ వేసుకున్నాక ఫస్ట్ ఫెర్మెంటేషన్ అయిన రా కంబూచాని నేను చూపించినంత వరకు వేసుకోవాలి. ఇంకా పైకి వేసుకున్నారంటే కార్బొనేషన్ అవ్వటానికి ప్లేస్ ఉండదు. ఈ సెకండ్ ఫెర్మెంటేషన్ చేసుకున్న బాటిల్ని మనం ఎక్కడ వెలుతురు తగలని ప్లేస్లో, ఒక డార్క్ ప్లేస్లో పెట్టుకోవాలండి. మనకి ఇది ఫెర్మెంట్ అవ్వడానికి 5 to 7 days పడుతుంది. మళ్ళీ ఇది ఫెర్మెంట్ అయిన తర్వాత నేను మీకు వీడియో తీసి చూపిస్తాను. చాలామంది కంబూచా చేయండి అని అడుగుతున్నారు కదండి. నాకు ఫెర్మెంట్ అవ్వడానికే చాలా లాంగ్ ప్రాసెస్ తీసుకుంటుంది, అంటే టెంపరేచర్ని బట్టి. అందుకనే టెంపరేచర్ వల్లే నాకు లాంగ్ టైం పట్టేస్తుంది అనమాట ఫెర్మెంట్ అవ్వటానికి. అందుకనే లేట్ అవుతుంది. సో ఇది ఫెర్మెంట్ అయిన తర్వాత దీన్ని కూడా వీడియో తీసి చూపిస్తా. ఇదిగోనండి, ఫైనల్గా కంబూచా సెకండ్ ఫెర్మెంటేషన్ అయిపోయింది. 1 week నుంచి వెయిటింగ్ అనమాట, ఎప్పుడెప్పుడు అవుతుంది, ఎప్పుడు షూట్ చేద్దామని. ఫైనల్లీ ఫెర్మెంట్ అయిపోయింది.
చూసారా బబుల్స్ అవి ఫామ్ అయ్యాయి. ఇప్పుడు ఓపెన్ చేసి టేస్ట్ చేసి చూద్దాం. ఉప్స్, చూసారా ఎంత మంచిగా కార్బోనేట్ అయిందో, పర్ఫెక్ట్గా అయింది. మీరు ఇలా ఓపెన్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా చూసుకోవాలండి. సడన్గా మీరు ఓపెన్ చేస్తారంటే మొత్తం పొంగిపోద్ది. మనకు అసలు ఎంత కంబూచా కూడా మిగలదు, మొత్తం అంతా పొంగిపోతుంది బయటికి. సో మీరు చూస్తూ ఓపెన్ చేసుకొని క్లోజ్ చేస్తూ ఓపెన్ చేస్తూ క్లోజ్ చేస్తూ ఉండాలన్నమాట. ఒక్కసారికే ఓపెన్ చేశారంటే మొత్తం పైకి తన్నేస్తుంది. ఫ్రూట్స్ని బయటకు తన్నడానికి చూస్తుంది. ఈ ఫ్రూట్స్ నుంచి ఫ్లేవర్స్ అన్నీ కంబుచాలోకి ఎక్స్ట్రాక్ట్ అయిపోతాయండి. సో ఈ పీసెస్ అనేవి మనకు అక్కర్లేదు, జస్ట్ స్ట్రెయిన్ చేసుకొని ఈ టీ తాగేయటమే. మనం కంబుచా జస్ట్ స్ట్రెయిన్ చేసుకొని కంబుచా తాగేయటమే. చాలా చాలా బాగుందండి. మీరు కూడా ఈ కంబూచాని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఒక్కసారి స్కూబీ కొనుక్కుంటే అలా చేసుకుంటూ వెళ్ళటమేనండి. ఇంకా అసలు ఎక్కడ పాడయ్యేదేమి ఉండదు. కాకపోతే మీరు పర్ఫెక్ట్గా చేసుకోవాలి. ఎక్కడ ఏ స్టెప్ మిస్ అవ్వకుండా పర్ఫెక్ట్గా చేసుకున్నారంటే చాలా బాగుంటుంది. ఈ కంబూచా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఇంకా ఇలాంటి గట్ హెల్త్ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ టు తెలుగు సూపర్ మామ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.